నేను ఒక హిందూ కుటుంబం నుంచి వస్తున్నాను. వాక్యం విని ఒకేసారిగా నడుచుకునే కృపను దేవుడు ఇచ్చాడు. నేను యూట్యూబ్ ఫాలో అవుతూ ఉంటాను. దేవుడి మహాకృపను బట్టి నేను వాక్యం ద్వారా చాలా బలపడ్డాం. రాత్రి చాలా అద్భుతంగా జరిగింది ఆరాధన. దేవుడు బాగా మాట్లాడాడు. అంటే ఆరాధన ద్వారా చాలా మాట్లాడాడు అనమాట. ఆరాధనలో అంటే కన్నీళ్ళు వచ్చాయి వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు. దేవుడు మాట్లాడాడు, అంటే తాకాడు. అన్నయ్య చెప్పిన వాక్యం కూడా పాత హృదయాన్ని వదిలేసి నూతన హృదయంతో వెళ్ళాలనేది, నూతనంగా వెళ్ళాలి అనేది నేర్చుకున్నాను రాత్రి నేను. దేవుడికి మహిమకరంగా జరిగింది. దేవునికి వందనాలు. నామమునకు మహిమ కలుగుగాక. మేము గత 5 సంవత్సరాల నుంచి క్రైస్ట్ టెంపుల్కి వస్తున్నాము. ఇమ్మానేల్ గారు, నిసిపాల్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి దేవునిలో నడిపిస్తున్నందుకు వారికి మేము ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాము. పాల్ ఇమ్మానేల్ గారు, నిసి సిస్టర్ గారు ఈ సేవ నిమిత్తం విజయవాడలో ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో మంది రక్షించబడుతున్నారండి. నిజంగా ఆయన పాల్ ఇమ్మానేల్ గారు చేసిన ఏర్పాట్లు కానీ, భోజన సదుపాయం కానీ, ఇంత పెద్ద హాల్ తీసుకొని ఇంత ఖర్చుతో కూడిన పని, నిజంగా దేవుడు ఆయన ఆశీర్వదించారు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు అద్భుతంగా జరిగింది. దేవుని దాసుల ద్వారా వాక్యాన్ని చాలా అద్భుతంగా విన్నామండి. మా ఆత్మీయ జీవితానికి చాలా ఎదుగుదలగా ఉంది. అందరికీ వందనాలు.